అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెల్లరగట్ల 4 గంటలకు ఆ కారు గుద్దిపోయిందట వాళ్ళు రోడ్డు మీద ఎండలో వడలలో కూర్చొని కష్టపడతారు. ఏడో కానీ ఇప్పుడు చెప్పమ్మా, ఇది ఇప్పుడు అందాజ ఎంత అయితే రెండు పనుల 3 వాళ్ళు అన్న అంటే చూసిలా మీరు? సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి అన్న. 4 గంటలకు అయినాక ఆయన వేరేకైనా ఫోన్ చేసి ఇట్లా బండ్లు పడ్డాయని మేము లేచి ఉరికొచ్చినాం. ఒకటేసారి ఉరికొచ్చిన బండ్లు పడి ఉన్నాయి. ఏం గుద్దింది మరి? సీసీ కెమెరాలో కారు మొత్తం ఎత్తుకపోయింది సార్. ఏమి లేదు ఇప్పుడు. పట్టుకొని పోయి జనాలు పొద్దుగాల అదోళ్ళు తిరుగుతారు. నేను దవాఖానలోకి వెళ్ళి అమ్మా, ఒక బండి ఎంత ఖర్చు ఉంటుందమ్మా? ఎంత నష్టం జరుగుతుంది? 20,000. సరుకులే 20-30 వేల సరుకులు ఉన్నాయి సార్. మొత్తం 50,000 అవుతుంది ఒక్కొక్క బండికి. 50,000 సరుకు. కౌన్సిలర్ నాన్న వీళ్ళు చేసుకుంటేనే బతుకుతారు. వడలల్లా రోజు 200-300 వస్తాయని వడలల్లా కూర్చుంటారు. కాబట్టి వాళ్ళ సరుకు అంతా ఖరాబ్ అయింది. కాబట్టి వెంటనే పోలీసులు చర్య తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు వడలల్లా ఎండలకు భర్త లేడు, ఇంకొక భర్త లేడు, ఏదో భర్త లేక పిల్లలను రోడ్డు మీద ఉండి బతుకుతారు. వాళ్ళు రోడ్డు మీద ఉంటేనే వాళ్ళకు కొట్టగలుగుతుంది. కాబట్టి వాళ్ళను బండ్లను చూడకుండా తెల్లారగట్టనే 4 గంటలకు గుద్దుకుండా వేండు కారు అంటే వాళ్ళకు వెంటనే న్యాయం చేయాలి. వాళ్ళకు అన్యాయం చేయద్దు. వెంటనే పోలీసులు వాళ్ళకు చెప్తానా, డిపార్ట్మెంట్తో చెప్తానా, కొద్దిగా వాళ్ళను పట్టించుకొని వాళ్ళకు చర్యలు తీసుకోవాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.